శ్రీప్రియ బాలమురళి వాళ్ళకి ఇద్దరు పిల్లలు. తమిళనాడులోని తిరువన్వేలిలో వాళ్ళ కుటుంబం. వీళ్ళకి పెళ్ళైనప్పటికీ గత 1-2 yearsగా చాలా గొడవలు అవుతున్నాయని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఆడపిల్ల ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని, ఆవిడ కోయంబత్తూరు వెళ్ళి అక్కడ క్రాస్ కట్ రోడ్ అనే ఒక ఏరియాలో ఒక బ్యాక్ షాప్ లో ఉద్యోగం తీసుకుని అక్కడ పని చేసుకుంటుంది ఆవిడ. గత 4 నెలలుగా ఇదే జరుగుతుంది. ఒక 4-5 రోజుల క్రితం ఈ బాలమురుగన్ వాట్సాప్ స్టేటస్ లో ఒక ఇమేజ్ చూశాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇసక్కి రాజా అని చెప్పి ఆయనకు రిలేటివ్, కాకపోతే కొంచెం దూరం రిలేటివ్. ఆ వాట్సాప్ స్టేటస్ లో ఇసక్కి రాజాతో పాటు ఈవిడ శ్రీప్రియ కూడా ఉన్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ద ఫోటో ఇస్ ఇంటిమేట్. అది చూసిన బాలమురుగన్ తట్టుకోలేకపోయాడు. రాజా అని చెప్పి ఇవిడ బాబాయ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈయన హెల్ప్ తీసుకునే ఉద్యోగం అది తెచ్చుకోగలిగింది ఆవిడ. ఈయన దగ్గరికి వెళ్ళి కోయంబత్తూరు దాకా ఈయనతో ఫోన్ చేపించి నేను వస్తున్నానని చెప్పి ఈయనతో పాటు వెళ్ళాడు. కాకపోతే వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ సంచి పట్టుకున్నాడు. ఆ సంచిలో ఇక్కడ ఇసక్కి రాజా చేసిన పని చాలా తప్పు. ఈ ఇమేజే కాకుండా ఇంకా మల్టిపుల్ ఇమేజ్ని తినకు డైరెక్ట్ గా వాట్సాప్ చేసి పంపించాడు. ఇలా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ మెసేజ్ అది చూపించి కన్ఫరెంట్ చేసి అడిగేసరికి అమ్మాయి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అది గొడవ కింద మారింది. మాటల మధ్యలో తీసి అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ చేసి పోలీసులు వచ్చారు. అతను కామ్గా కూర్చున్నారు. వాళ్ళు అతన్ని తీసుకెళ్లారు. IPC 302 వేసి ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది.